షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి అనంతరం కూడా మనల్ని ఆత్మీయంగా సంతోషింపజేస్తూ ఆనందింపజేస్తూ ఆయన ఆత్మీయ బలంతో మనం నింపుతూ తన కృపాక్షములు మనకు తోడుగా వస్తూ మనం నడిపిస్తున్నాడు కదా. ఈ దినం కూడా అనంతరం కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే కీర్తన 121 అధ్యాయము 2వ వచనంలో యెహోవా వల్లే నాకు సహాయము కలుగును. అవును, కీర్తనకారుడైన దావీదు కొండతట్టునకి నేను కన్నెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశం కలిగజేసిన యెహోవా వల్లే సహాయం కలను, ఆయనే నాకు సహాయకుడు అని ఆయన సర్వోన్నతుడైన సృష్టికర్తను ఆరాధిస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనుషుల వల్ల సహాయము కొరకు మనం ఆశ పెట్టుకుంటే మనుషుల వల్ల సహాయం దొరకదు సుమా. ఆ సహాయం ఒకవేళ దొరికినది తాత్కాలికమే. కాబట్టి మనుషుల సహాయం వ్యర్థము. మనుషులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, ఉత్తమము, శ్రేష్టమైనది. యెహోవాను నమ్ముకొనడము, ఆయన సన్నిధిలో ఆయన సహాయం కొరకు కనిపెట్టడము, ప్రార్థన చేయడము. కాబట్టి అయ్యా నువ్వు నాకు సహాయం చేయమంటే ఆ పర్వతని మనకు సహాయం చేయడానికి దిగివచ్చినాదుడు ఆయన. కాబట్టి ఆయన మనకు ఎబినేజర్గా ఉండే నాదుడు, ఆయన మనకు తోడుగా ఉండే నాదుడు. కాబట్టి ఇజ్రాయెల్ కాపాడవాడు, కొనుకడు నిద్రవాడు యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆ యెహోవాయే నీకు సహాయం చేయవాడు. నీ పాదం తొట్టులనియకుండా, నేను ఎక్కడ పడిపోనీయకుండా, ఎక్కడ నిన్ను తలదించుకోనియకుండా ఆయనకి సహాయం చేస్తాడు. గూఢమైన అనేకమైన భావములు నీకు తెలియపరిచి నిన్ను ఉన్నతంగా నిలబెడతాడు ఆ పరమ తండ్రి. నువ్వు చేయలేని కార్యములు ఆయన నీ పక్షం నుండి చేస్తాడు. నువ్వు యుద్ధము చేయలేవు, ఆయన నీ పక్షం నుండి యుద్ధం చేస్తాడు. నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ధైర్యపరుస్తుంటాడు, నిన్ను బలపరుస్తుంటుంటాడు, నీ పక్షం ఆయన కార్యం సఫలపరుస్తుంటుంటాడు. కాబట్టి ఆయన నీకు సహాయపురాయిగా ఎబినేజర్గా ఉంటాడు ఆయన నీకు. కాబట్టి అందుకే సమూయేలు ఆ పాలు విడువని గొర్రెపిల్లను వధించి ఆ రాయితీ మీద బలి అర్పించి ఆయన యెహోవా మనకు సహాయం చేశారని ఎబినేజరు అని పేరు పెడుతూ వచ్చాడు. ఆ ఎబినేజర్ అయిన యెహోవా నేటి దినమున మనకు కూడా నిరంతరం మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేయవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన సహాయం చేయకపోతే మనం భూమి మీద నిలవలేము సుమా. ఆయన మనకు తోడుగా ఉండకపోతే మనం ఈ భూమి మీద క్షణమైన జీవించలేము సుమా. కాబట్టి అయ్యా నీ సహాయం నాకు దయచేయమని మనం ప్రార్థన చేయాలి. ప్రతి ఉదయమున, ప్రతి సాయంత్రమున, ప్రతి మధ్యాహ్నమున, దినమునకు 3 మారు, వీలైతే 5 మార్లు, వీలైతే 7 మార్లు ఆయన సహాయాన్ని కోరుకుంటే ఆయన సహాయకుడిగా మనకు తోడుగా ఉంటాడు. సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆ పరమతన్ని సహాయం చేసే నాదుడు. అట్టి విధంగా ఆయన సహాయాన్ని పొందుకుందాం. ఆయన ఎబినేజరు అని ఆయన ఆరాధిస్తాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మతను మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవా మెస్సియా, మీరు మాకు సహాయం చేసిన నాదుడు అవుతండి. యెహోవా వల్ల నాకు సహాయం కలుగుతుందని దావీదు అన్నట్టుగా మీ వల్లే మాకు సహాయం కలుగుతుందని మేము విశ్వాసంతో నీలో కనిపెట్టుకుని నేను సహాయం మేము పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోవా మెస్సియా కృపా కనికరము నిరంతర తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరచును గాక. ఆమేన్.